హాయ్ అండి. టేస్టీ సింపుల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మన వీడియోలో. ముందుగా అయితే నేను చేపలని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. గ్రేవీ కోసం అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే పడతాయి. సో గ్రేవీ కొంచెం థిక్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్ని మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. నేను చింతపండుని ముందే నానబెట్టేసుకున్నానండి. సో మిక్సీ జార్లో ఈ ఆనియన్స్, ఉప్పు, కారం, ఇంకా చింతపండు లేదా చింతపండు రసం వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్కువగా మసాలాలు ఏం వేసుకోవద్దు, ఇంతే వేసుకోవాలి. టేస్టీగా చాలా బాగుంటుంది. సో మిక్సీ పట్టేసుకున్నాక అదే బౌల్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరి కాస్త ఆనియన్ని కట్ చేసుకొని అది వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ అంతా ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ కూడా కలిపేసుకొని పోసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే ఈ గ్రేవీని మంచిగా ఉడికించుకోవాలండి. అలా ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులోకి చాలా వరకు పల్లీలు, నువ్వులు యాడ్ చేస్తారు. అలా ఏమీ వేయకుండా ఖాళీ సింపుల్ ఇంతే నేను చూపించినట్టుగా టేస్టీగా కావాలంటే నేను చూపించినట్టుగా చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనకు ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. వీటి వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి లేదంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ పీసెస్ని వేసుకొని 5 to 10 minutes ఉడికించుకున్నామంటే మన టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలాసేపు ఉంచామనుకోండి ఫిషెస్ అంత విరిగిపోతాయి. సో ఈ విధంగా ఉడికి అని తెలిసాగానే బంద్ చేసుకొని మనం వేడి రైస్ కాకుండా అలా చల్లగా ఉన్న రైస్, వేడిగా ఉన్న ఫిష్ కర్రీ, లేదంటే చల్లగా ఫిష్ కర్రీ వేడిగా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రైస్లోకి ఫిష్ ముక్కల్ని వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఇంకా మేమైతే టేస్ట్ చూడడానికి రెడీ అవుతున్నాం. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే మరి బాయ్.